పడుతున్నాను. అలా గుడ్లప్పగించి చూడకపోతే కాస్త హెల్ప్ చేయొచ్చుగా. ఏ ఎందుకు చేయవు? నాకు సంబంధం లేని వాళ్ళందరికీ సహాయం చేయబోయి అడ్డమైన దెబ్బలు తగిలించుకున్నానమ్మా. ఇటు చూడు, దెబ్బలు తగిలిందో. ఇది ఒక దెబ్బ. దెబ్బ అంటే ఇది చూడు, మచ్చలా పడిందో. అయ్య బాబోయ్, దాన్నే దెబ్బంటే మరి దీన్నేమంటారమ్మా? తొక్కలో దెబ్బ. ఇక్కడ చూడు, ఇది చూడు. దీనికంటేనా ఈ దెబ్బ కంటే ఎక్కువ నీకు తగిలిన దెబ్బ. స్టిక్కర్ సూపర్ గా అంటించావు. స్టిక్కర్ ఏంటి? ఒరిజినల్ మచ్చకి స్టిక్కర్ కి తేడా తెలియదు అనుకుంటున్నావా? ఇది నిజంగా మచ్చే. కై 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 బెట్టా? యా, 100 రూపీస్. ఓకే చూడు, నువ్వే చూడు. స్టిక్కర్ అయితే ఉంటుందా? చూడు, ఇది స్టిక్కరా మచ్చా? యు లాస్ట్ మరి. హే 500 ఉంచుకో. బుర్ర తిరిగిపోయింటుంది వాడికి. వద్దురా, అది మచ్చరా అంటే తెగ రుద్దాడు. ఓ మై గాడ్, 500 రూపీస్. వాట్ గర్ల్స్, హౌ ఇస్ దట్? గ్రేట్. అసలు టచ్ చేయకూడని చోట రుద్ది రుద్ది 500 ఇచ్చాడు. వండర్ఫుల్. గాడ్, బాగా గిట్టుబాటు అయి ఉంటుంది. పృథ్వీ, నమస్కారం. చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా? లారీ టైర్? కార్ టైరా? ఎంత ఉంటుంది కాస్ట్? 3000 ఉంటుంది. 3000? 1500కి ఇష్టం తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా? ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే వెళ్ళండి. పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా, ఇక నిన్ను వదిలిపెట్టను. నాకు ఇష్టం టైరా. ఎవడ్రా నువ్వు? పోలీసు పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా? ముందు స్టేషన్ ఉన్నాడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంటా? నేను అంటాను. ముందు స్టేషన్ నువ్వంటావేమిట్రా? ఎవరు అక్కడ చెప్పుకో. స్టేషన్ ముందు స్టేషన్ వచ్చి నేను చెప్పుకున్నావేంట్రా? అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి? మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పాయా? మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేను. కూర్చుని చెప్పు. నేను కూర్చోలే గారు, నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి గారు. ఏం వినయం, ఏం విధేయత. దీని మీద కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం జరిగింది? సార్, మీరు చిన్నప్పుడు టైర్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్, బడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. టైర్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప? ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ గా? అవునండి, ఎందుకంటే నాకు బాల్య స్మృతులు గుర్తొచ్చి టైర్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మై. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశాను. ఏమయ్యా, దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్. ఒక దొంగ మాట విని పోలీస్ మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వాడు వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తారు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా, టైర్ తీసుకెళ్ళొచ్చండి.
నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. బోడా ఏంట లుక్ ఇరగదీస్తా. అదేంట్రా డ్రైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? I talk English, I open. Wait. అమ్మో. అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచావేంటి? ఎక్కడానికి తలుపులు దిగడానికి కిటికీలు. ఇదేంటి ఫారెన్ కారు? అయితే ముందు నువ్వే దిగు. ఎస్. అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డం ఉంది కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నా. అయ్యో నా అడ్డు నా అడ్డు నా అడ్డు. నాకు తెలుసు ఇది ఫారెన్ కారు కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్? మాది కృష్ణాపురం. ఆర్ యు మ్యారీడ్? ఐ దానయ్య. మ్యారీడ్ అంటే దానా ఏంటండి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కారులో పట్టవాళ్ళని అరటికాయలు గుమ్మడికాయలు పట్టుకుంటారు. హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే రండి బాబు రండి. కోరి నాయన అతగాడికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఐ టాక్ ఇంగ్లీష్. ఉండే ఫాలోయింగ్ మీ. ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా? తొక్కకూడదు, అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికే ఎర్ర కొట్టేసినారు. మరి ఎట్టగరా బాబు లోపలికి వెళ్తాం? ఐ టాక్ ఇంగ్లీష్, ఇవన్నీ నాకు తెలుసు. తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా? రే మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు? మరి పదండి. ఏంటా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి? వెళ్ళొచ్చండి, కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి. ఎత్తుకుతున్నామండి. చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటా? వెళ్ళండి. డిగ్నిటీ లేదు ఏం లేదు. ఆహా. హలో 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 ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా కొద్దిగా? తెలీదా? ఆ గుండు సీన్ డెన్ ఉందా? సీన్ అన్న ఆ డెన్ ఎదురుకుండా ఉన్న రోడ్ లో 2 లెఫ్ట్. ఆ ముఖ్య అడ్రస్ లో రాసేవచ్చుగా. సులువు కాదురా, అది నీవు మిమ్మల్ని ఇంట్లో ఆడకపోతే గుండు సుని సీనిగాడి డనికెళ్ళి ఆడుకొని చావచ్చుగా. సారీ అంకుల్. అంకులా? సారీ సీనన్న, పొరపాటు అయిపోయింది. వాడిని చూసి నేర్చుకోరా. పోనీ వెళ్ళి ఆడుకోండిరా. ఓకే. డెన్ అంతా ప్లే గ్రౌండ్ చేసేస్తున్నారా. వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు అయిపోతారా? సార్ ఏంటి డబ్బులు? ఓ డబ్బులండి. అయ్యో 100 ఉందాయా? 10 గంటల తర్వాత ఇస్తానులే. సార్ ఒకసారి నోట్ ఇవ్వండి సార్. ఎందుకు? గాంధీ గారు నవ్వుతున్నా లేదో చూసిస్తా. సరే త్వరగా చూసిపో. నవ్వుతున్నారండి. 100 చూసిస్తానని తీసుకెళ్తానంటే చిల్లలేదు సార్. 90 రూపాయలే కదా, తర్వాత తీసుకోండి. ఓ మేధావులకే మేధావులు, నన్నే మోసం చేద్దామనా? మర్యాదగా 100 ఇచ్చాయి. సరే సార్, 100 చిల్లర మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు.
అందుకని ఒక పని చేద్దాం. ఏంటది? ఓ చిన్న పందెం వేసుకుందాం. ఎవరు గెలిస్తే 100 ఆలా. ఒరే అపర మేధావితో పందెమా? ఓడిపోతావరో పిచ్చోడా, ఆలోచించుకో. నేను ఓడిపోయినా పర్లేదు సార్, తెలివైనరు మీరు ఓడిపోకూడదు. నేను ఓడిపోవడం కల్లో కూడా జరిగిన మాట, కానీ పందెం ఏంటో చెప్పు. ఏం లేదండి, మీరు నన్ను కొట్టాలి, దెబ్బ మీకు తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుతురా పిచ్చోడా, నాకెలా తగులుద్ది? మరి పందెం అంటే అదే కదా. అంతేనా? అయితే కాసుకో. ఎక్కడ ఉండండి సార్, ఉండండి. గురుగారు మళ్ళీ చెప్తాను, దెబ్బ మీరు కొట్టాలి, మీకు దెబ్బ తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుద్ది. ఎక్కడ కొట్టాలో చెప్పు. గురుగారు దెబ్బ మీకు తగులితే బాధపడకూడదు. అవతల ఖర్చు పని ఉంది, ఎక్కడ కొట్టాలో చెప్పు. ఈ చేతి మీద కొట్టండి సార్. ఇక్కడ కదా, కాసుకో కాసుకో కాసుకోరు. అబ్బో కొంచెం పక్కకి సైడ్ ఇవ్వండి సార్. అబ్బో అందుకని ఇది 100 దెబ్బ. నమస్తే జీ. అమ్మో వీడొస్తున్నాడే, రా బిడ్డ నీ సంగతి చెప్తా. భయ్యా భయ్యా మనం వచ్చిన పందెం వేసుకుందామా? రెడీయా? రెడీయా? అయితే నువ్వు నన్ను కొట్టాలి. అంత తప్పు పని చేసావయ్యా? అబ్బే తప్పు కాదన్నా, మరి అదే పందెం అంటే. నువ్వు నన్ను కొట్టాలి, దెబ్బ నాకు తగలాలి కానీ నీకు తగలకూడదు. మరి అదే తెలివి తక్కువ పని అంటే. దెబ్బ నీకు నేను కొడితే నీ తగులుతుందా, నాకెందుకు తగులుతుంది? నేనంతే అనుకున్నాను లేరా. ఇంతకు నువ్వు పందానికి రెడీయా? రెడీ. ఇంతకి పందెం చెప్పు. పందెమా? ఇదిగో ఇక్కడ కొట్టాలి. ఇక్కడ ఈ చేయి మీద కొట్టాలి. అదే ఓకే. నేను పెడతాను. నేల కరెక్ట్. అన్నయ్య నేల బాగోలేదు, ఈ చెయ్యిని ఎక్కడ పెడతా? ఎక్కడ పెట్టుకుంటావు? ఇగో ఇక్కడ పెడతా. అక్కడ నువ్వు కొట్టుకో. ఓకే. కొట్టుకో కొట్టుకో. ఇగో అన్న, దెబ్బ నాకు తగలాలి, నీకు తగలకూడదు. అచ్చి మరి. ఇదిగో దెబ్బ తగలాలి, నువ్వు ఏడవు. ఓకే. ఇక కొడుకో. బాగా నువ్వు మళ్ళీ కలుగుతావు కదరా, అప్పుడు చెప్తాను ఈ పని. అయ్యో నేను ఎటు వెళ్తున్నాను ఏటో. మావనే గౌరవం లేకుండా గడ్డి పెట్టి అడ్డమైన చాకరీ చేయిస్తావా? పురుగులు పడి చేస్తావు. అలా కొడతావు, పని చేస్తున్నాగా. ఏం చెప్పమంటావు మావా? పెళ్ళైన కొత్తల్లో జన్మ జన్మలకి నీలాంటి మావే కావాలని కోరుకున్న నాకా ఈ శాపం. హే భగవాన్, నన్ను మావలే నన్ను మావలే అల్లుడు. కల్పతరు పొద్దున్న నుంచి కనపడటం లేదు. మార్నింగ్ డ్యూటీ. ఖాళీ గ్లాస్ ఏమిట్రా? ఆల్రెడీ తాగేసాను రా, కంపెనీ కోసం చేసి చెప్తా. గొడవలొద్దు, ఎంజాయ్ చేద్దాం. నా మాట విను. నీ మాట నేను విననా? ఏమైందిరా? నీ మాట నేను వినకపోవడం. నీ కలర్ ఫోటో ఒకటి ఉంటే ఇవ్వరా? ఎందుకురా? పొద్దున్నే లేచి నమస్కారం పెట్టుకుందామని. అరే ఫోటో ఫోటో. తాగి ఏంట్రా వాగుడు? వాడు తాగి అడిగాడు అంటున్నావు కదా, నేను తాగకుండా అడుగుతున్నాను రా. కరెక్ట్. నాకు కావాల్సింది ఒక ఫోటో కదరా, 3 ఫోటోలు. ఇది ఏమైందిరా మీ ముగ్గురికి? ఏమైందా? నువ్వేం తక్కువ చేసావురా మాకు? నువ్వంటే మాకు ప్రాణం రా. అడగరా, నీకేం హెల్ప్ కావాలో అడుగు, చిటికలో చేసేస్తాను. స్నేహం అనేది గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా ఉండను, క్లాస్ గుండ్రంగా ఉండను. ఇంత ఫిలాసఫీ ఇప్పుడు అవసరం అంటావా? సరే. ఫిలాసఫీ అంటే గుర్తొచ్చిందా? రోటీ కపడా మకాన్ పాత్ సినిమా, ఈట్ డ్రింక్ ఎంజాయ్మెంట్ ఏ థియేటర్లో ఆడుతుంది బాబు? ఇది థియేటర్ లో ఆడదు బాబు, మనసులో వచ్చిన మాట. ఎందాక అన్నావే గుండ్రంగా ఉండేది, అది కూడా లోపల ఫోటో లేదేం లేదు. మీ అందరికీ నేనంటే ప్రాణం అని తెలుసురా. కష్టపడి పని చేస్తున్నాం, ఈ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎందుకురా? అరే అసలు లెక్క వస్తే మనిషి యావరేజ్ ఎన్ని బతుకుతాడు? ఏ అలవాటు లేదనుకో 60 ఏళ్ళు బతుకుతాడు. అన్ని అలవాట్లు ఉన్నాయనుకో 70 ఏళ్ళు బతుకుతాడు. యావరేజ్ 60 ఏళ్ళు తీసుకుందాం. 60 ఏళ్ళు దాంట్లో నుంచి నిద్రకు 30 ఏళ్ళు తీసాం అనుకో, బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది?
20. నీ మొహం 30 ఏళ్ళు 30 దేంట్లో బాల్యం 10 ఏళ్ళు తీసేయి బ్యాలెన్స్ 20 ఏళ్ళు దాంట్లో చదువుకోవటం పరీక్షలు ఫెయిల్ అవటం లవ్ ఉద్యోగం లవ్ ఫెయిలియర్లు నువ్వెంత చేస్తే 19 సంవత్సరాలు 9 నెలలు ఉంటుంది బ్యాలెన్స్ ఎంత ఉంటుంది నువ్వు చెప్పు 3 నెలరా 3 నెలలు కరెక్ట్ ఈ 3 నెలలైనా ఎంజాయ్ చేయబోతే లైఫ్ ఏనురా అయితే ఈ 3 నెలలు తాగి చచ్చిపోదాం. సారీ కుదరదు రేపు మార్నింగ్ మా మదర్ ఫాదర్ వచ్చేస్తున్నారు కాబట్టి ఇవాళ టోటల్ నైట్ అంతా ఎంజాయ్ ఎంజాయ్ అంటే గుర్తొచ్చిందిరా ఇప్పుడు మేము తీసుకొచ్చిన సంస్కృత భక్త ప్రహ్లాద సినిమా చూడబోతున్నాం. అర్థం కాదు సంస్కృతం ఒకటి అర్థం అవ్వకపోవటానికి ఇందులో లాంగ్వేజ్ ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాత్రమే. లేటెస్ట్ బ్లూ భక్త ప్రహ్లాద ఇది ప్రపంచంలో అందరికీ అర్థం అవుతుంది. కావాల్సిందల్లా 2 కళ్ళు మాత్రమే. ఏంటో మీ ఆనందం. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అర్థం కదా నాకు ఇవన్నీ నచ్చవని ఫీల్ అయ్యా అన్ని ఉన్నాయి అల్లున్నోట్లో సేనని మా నోడు పొంత అవుతాడా సిరేట్లాడా అబద్ధం చెప్తాడా చికెన్ ముక్కలు తినేస్తాడా ఇది ఒక్కటి మాత్రం అలవాట్లేదు. లేడీస్ విషయంలో మనోడు మొదటి నుంచి సపరేట్ రూటే. ఒక అమ్మాయిని చూడాలంట, దాన్నే ప్రేమించాలంట, దాన్నే పెళ్లి చేసుకోవాలంట, దాంతోనే కాపురం ఉండాలంట. మనకి ఎక్కడ కుదురుతాడు ఆంజయకురాడు వచ్చి ఫీల్ అవుతాడు. ఎడుతున్నాడు ఓ పని చేద్దాం టీవీ ఆన్ చేయి ఆడొచ్చినట్టు కట్టేద్దాం సౌండ్ తగ్గితే సౌండ్ సౌండ్ తో పనే ఉంది ఆన్ చేసి చిన్న ఏంటన్నా దీన్ని లేపుకుని నెత్తి మీద పెట్టరా. నీకు చిన్నది నాకు పెద్దదనా అయ్య బాబాయ్ నీ మోయలేను మోయలేవా దాన్ని మోయలేవు నా వల్ల కాదు. సరే పంచి ముందు నాకు అది లేపి నెత్తి మీద పెట్టు, తర్వాత నీది లేపి నేను నెత్తి మీద పెడతా. ఏదో బాగుంది లేపాలి లేపాలి అంతేరా మోయలేవా మోయలేదట పెద్ద ముప్పెట్టని బుస కొడతావా ఎక్కడమా బుస కొట్టేది నువ్వు మూడు పెద్ద ఏడుపు ఎదవకి మళ్ళీ ఏమైందిరా బుస కొడతావు అదే నేను అడుగుతున్నాను చూడు ముంగేసిన అలా బుస్ బుస్ కొడతావేంటి నువ్వు అన్నా పావేట్రా నచ్చిన పండు నీ మొన్న బాగున్నా అలాగుంటారు కింద పడేస్తే కాని చేత బాబు బాబోయ్ దీని పువ్వులు చూస్తుంటే నువ్వు ఎప్పుడో దీన్ని తోక తొక్కేసి ఉంటావు అన్నో అన్న పగబట్టిన పాము పేనాలు తీకుండా ఉండదంటారు అన్నో అన్న పెళ్లి అన్నావు అన్నో పెళ్ళి అవకన్నా పాడెక్కేస్తున్నావు అన్నా రేపటి నుంచి నాకు ఈ మోపులు ఎవరు ఇస్తారన్నో అన్నా నీ శవ ననాల శవంలా కాకుండా గంధం చెక్కలు దొరకపోయినా కానీ కేక్ చెక్కలతో కాల్తానన్నా అన్నా ఊరంతా పిలిచి నీ పిల్లలు చికెన్ బిర్యానీతో పిలిచి బిర్యానీ ఎత్తరా అన్నా ఒక ఐడియా అన్నా ఒక కన్ను తగ్గుతానన్నా అంతవా అరే దీని కాటు కదా నీ తన్నే పట్టరు తన్ను చూస్తాను అరే ముందు వెనకతాను తన్నే అన్నా పవరు లెక్క పవరు ఒక్క తన్ను తనగానే పాము అనకుండా ఎలా వెళ్ళిపోయిందో చూసావా చిన్న అన్నా తన్నావమ్మా ఒక్కటేగా తన్నావమ్మా ఇంత చిన్న పల్లెటూరులో ఇలాంటి మనిషా డీప్ రిపోర్ట్ ఇస్తాను రిపోర్ట్ అయ్యా సమరు శాంతించాలి సమరు డిఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చారే అనుకోండి డిఎస్పీ గారు యాక్షన్ తీసుకున్నారే అనుకోండి కానీ మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అన్న పాయింట్ అదే పాయింట్ నా ట్యాంక్ చూడిపోయే అర్థమైన చెండ చేతలు ఉండవాడిని ఏమండి క్షమించాలి ఇప్పుడే వస్తాను ఏంట గొడవ పర్సు డబ్బు అని ఊరికి గెంతులేస్తున్నారు శారద గది ఉడుస్తుంటే దొరికిందట ఇది మరి పొద్దున చెప్తారే అక్కడ ఆఫీసులో కట్టండి ఆడుతున్నాడు నాకేం తెలుసు ఇంకేం తెలుసు కనుకలే ఇదిగో మన ఇంట్లో జరిగిన సంగతి మర్చిపోండి ముఖ్యంగా మీరు అన్ని మంచిది కాదు అయ్యా 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 లేదయ్యా మళ్ళీ వచ్చారా అడుగుదా నేనేం చెప్పయ్యా అది కాదండి
నీ ఎదుట దబాయించేసిందా ఆ తర్వాత ఆలోచించుకొని ఉంటుంది. రంగరాజు లాంటి పెద్ద మనిషితో పెట్టుకుంటే మన ఊళ్ళో బతకలేం, వాడు శివుడు తలుచుకుంటే చీరేస్తాడు, ఆ తర్వాత చీరలాగా ఆరేస్తాడు అనుకో ఉంటుంది. అంతే పొరపాటు జరిగింది, క్షమించండి అని కబుర్తో పాటు పరచుకొని పంపించింది. మొత్తం అంతా ఇంట్లోనే ఉండేవా? నువ్వంటే వణికే అనమాట. ఉత్తమ వణికేటండి, మలేరియా జ్వరం చేత ఉడికిపోతుంది. నువ్వు నాలాగే చెండ చేతనం ఉండవారే అనమాట. చెప్తాను అమ్మా నాన్నగారు అబద్ధం చెప్తున్నారమ్మా. మీ నాన్నగారు ఎప్పుడు అంతేలే బాబు. అసలు నీకు మా నాన్నగారికి చిన్నప్పుడు మీ అమ్మ నిజం చెప్పడం నేర్పలేదా? చెప్పారా నేనే అబద్ధం చెప్పాను. నువ్వు చెప్తున్నావు. అయ్యా ఇదిగో తెచ్చేశాను. 3 అకౌంట్స్ 4 అకౌంట్స్ ఎవరికి పట్టిందా వెళ్ళించుకోవడానికి? ఇప్పుడు నేను లోకాపురంలో ఉండాలి. అదే పడుకోవడం లేకపోయింది. నో టైం అమ్మమ్మ తమరు అలా అనకూడదు. కనీసం సొంతగా ఏదో చేసి వెళ్ళాలి. చేస్తా ఇదిగో నేను చూడకుండా సంతకాలు పెడతాను అనుకున్నాను. నువ్వు నాకు అన్ని తెలుసు, నేను చూసే సంతకం పెడతాను. చంద శాతం ఉండవని ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఆదాయం ఇది, వ్యయం ఇది పొలాల ఫైల్. అయితే బాగా చూడ. నేను ఇక్కడ చెప్పు పోనీ ఇది ఒప్పుకోండి. చిన్న సంతకాలు పెడతాను, మళ్ళీ వచ్చి పెద్ద సంతకాలు పెడతాను. పెన్ను చండ శాతం ఉండవని నేను రాదు. దీపడియా సమయ ఆలస్యం. ఎప్పటికైనా అర్థమైందా నేను ఎవరో? చండ శాస్త్రం ఉండవు. కరెక్ట్. అదే ముందు వెళ్తున్నా. వీడే చంద్రశాస్త్రం ఉండవానండి. చెల్లు పట్టుకుపోయాడు. గంధం కట్టింది. కూర్చో